ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథం లో 4వ అధ్యాయము 3వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. భగవద్గీతని ఎవరు అర్థం చేసుకోగలరు అనే విషయాన్ని దీంట్లో చర్చిస్తున్నాం. అందుకని ఈ శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మూర్ఖులైన వాళ్ళు భగవద్గీతకి తమ వ్యాఖ్యానాన్ని జోడించి భగవద్గీతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా భగవద్గీతను మనం అర్థం చేసుకోలేం. ఇది గుహ్యమైనది, రహస్యమైనది. కేవలము భక్తులు ఎవరైతే భగవంతుడైన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారో ఆ వ్యక్తులు మాత్రమే భగవద్గీతని స్పష్టంగా అవగతం చేసుకోవాలి. ఇది ఇక్కడ నిర్ద్వందంగా చెప్పబడింది. కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి చెబుతున్నప్పుడు ఎక్కడ చెప్పారాయన? యుద్ధ రంగంలో చెప్పారు. ఏదో తమాషాగా కాఫీ హోటల్‌లో కూర్చొనో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మాట్లాడిన విషయం కాదిది. ఆధునిక వేదాంత తత్వవేత్తలు ఇలాంటివే చేస్తూ ఉంటారు. చాలా మామూలుగా ఒక చోట ఏకీకృతమైపోయి, సరదాగా మాట్లాడుకునేలాగా వేదాంత తత్వాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అలాంటిది కాదిది. ఇది చాలా ముఖ్యమైనది. వెరీ సీరియస్ మ్యాటర్. ఎక్కడ మాట్లాడుతున్నాడది? యుద్ధ రంగంలో. అందులో ఆ యుద్ధ రంగంలో భగవద్గీతని మాట్లాడడానికి కృష్ణుడు ఎవరిని ఎన్నుకున్నారు? అర్జునుడిని ఎన్నుకున్నారు. చూడండి. కృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా అక్కడున్నప్పుడు ఆ కాలంలో ఎంతోమంది గొప్ప తత్వవేత్తలున్నారు. మేధావంతులున్నారు. స్వయంగా వ్యాసదేవుడున్నాడక్కడ. వేదవ్యాసుడు. ఇంకా చాలా మందున్నారు. అసితుడున్నాడు. దేవలుడున్నాడు. మహామహులైనటువంటి సాధువులున్నారక్కడ. రాజర్షులున్నారు. యుధిష్ఠిర్ మహారాజ్ స్వయంగా రాజర్షి. ఇంతకుముందు శ్లోకంలో నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా! ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. ఇంతమంది ఉండగా మరి అర్జునుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? అర్జునుడు నిజానికి క్షత్రియుడు. యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాడు. తత్వవేత్త కాదు. వేదాంతి కాదు. అతను వేదాంతి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది ఆయన విద్యుక్త ధర్మం కూడా కాదు. గొప్ప సన్యాసి, సాధువు కూడా కాదు. కానీ అర్జునుడిని ఎన్నుకున్నారు. ఎందుకు? వేదాంత తత్వంలో ఆరితేరాము అనుకుంటున్న వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకోలేరు. అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఇది గుహ్యమైనది, రహస్యమైనది. ఇంకో చోట భగవంతుడైన కృష్ణుడు మనకి ఈ విషయం చెప్తాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృతః. నేను అందరికీ అందుబాటులో తేలికగా దొరికిపోను. యోగమాయ సమావృతః. యోగమాయ వాళ్ళకి నేను కనబడకుండా చేస్తుంది. ఎవరైతే మూర్ఖులు, అజ్ఞానంతో ఉంటారో అలాంటి వాళ్ళు శ్రీకృష్ణుని ఒక పాత్ర, ఊహాజనితమైన పాత్ర. మనలాగే ఒక వ్యక్తి, మానవుడు, సామాన్య మానవుడు. లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి. మరికొందరు అంటారు నిజానికి కృష్ణుడు అనేది లేదు. కాల్పనికమైనటువంటి పాత్ర. ఈ మూర్ఖులకి, ఇలాంటి వ్యక్తులకి భగవద్గీత అర్థం కాదు. ఎవరైతే భగవంతుడైన శ్రీకృష్ణుడి మీద స్వచ్ఛమైన భక్తిని కలిగి ఉంటారో, భగవంతుడైన కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారో, అలా ఏర్పరచుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి భగవద్గీతను అర్థం చేసుకోలేరు. ఇది ఈ శ్లోకం యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం.
ముందు భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి భగవంతుడికి భక్తులు కావాలి. 18వ అధ్యాయంలో మనకి స్పష్టంగా చెప్తారు భగవంతుడు. భక్త్యా మాం అభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వతః. తత్వతః అంటే సత్యంగా. కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయము భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఇంకో విధానం ఏం లేదు. అందుకని కృష్ణ చైతన్య ఉద్యమాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కారణం ఏంటంటే, భగవంతుని గురించి వ్యక్తులు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు భక్తియుక్త సేవలో నియుక్తులు కావాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తుల గురించి మనం అనేక పర్యాయాలు చర్చించుకుంటాము. ఇది పుంసాపిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ ప్రియేత భాగవతే ఆద్య తన్మాన్యే దితాం ఉత్తమం. ఇది ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది మనకి 7వ ఖండంలో 5వ అధ్యాయం. ఇది భక్తియుక్త సేవలో నియుక్తులు కావాలి అంటే పాటించవలసినటువంటి విధానం. ఎవరైనా భక్తులు కావాలి అంటే ఏం చేయాలి? శ్రవణం. చూడండి మీరందరూ కూడాను ఎంతో ఉత్సాహంతోని భగవంతుడైన కృష్ణుని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఏకీకృతులవుతున్నారు. ఇది భక్తికి ఆరంభం. మనం భగవంతుడైన శ్రీకృష్ణుడి నుంచి వినలేదనుకోండి, భక్తులు అవ్వలేము. వినడము అనేటువంటిది వైదిక పద్ధతి. శృతి. వేదాలని శృతి మంత్రాలు, శృతి అని చెప్తారు. శృతి, స్మృతి, పురాణాది పాంచరాత్ర విధం వినా ఐకంతికీర్ హరేర్భక్తిర్ ఉత్పాయ అదేంటది? ఉత్పాయతేవ కల్పతే అనేటువంటిది మనకి బృహన్నాది పురాణంలో చెప్పబడింది. బృహన్నాది పురాణమేనా? అదే. ఎవరైతే వేద సూత్రాలని పాటించరో స్మృతి దానికి ఆ వేదాలకి స్మృతి అనేదైతే చెప్పబడిందో శ్రవణం ద్వారా వినేటువంటిది దానికి విస్తార రూపాలు స్మృతి. స్మృతి అంటే సాహిత్యం. స్మృతి అంటే వేదశాస్త్రాలకి అనుగుణంగా, వేద సూత్రాలకి అనుగుణంగా వచించబడినటువంటి సాహిత్యం. దాన్ని స్మృతి అంటారు. శృతి అంటే వేదాలు. భక్త్యా శ్రుత గ్రహీత్య శ్రుతగ్రాహిత్య. శ్రుతగ్రాహిత్య అనే దానికి 2 అర్థాలున్నాయి. ఒకటి వినడం. ఇంకొకటి వేద శాస్త్రాన్ని అధ్యయనం చేయడం. వేదాలని అభ్యసించడానికి 3 విభాగాలున్నాయి. వేదాల్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే 3 విధానాలు, ప్రత్యేకమైనటువంటి పద్ధతులున్నాయి. సంబంధ. మొట్టమొదటిది సంబంధ. నాకు భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇది ఇక్కడ చెప్పబడింది. వేదాంత సూత్రాన్ని మనం పరికించి చూసినట్టయితే జన్మాదియస్య యతః ఇవన్నీ కూడాను మనం చూస్తున్న ప్రతి వస్తువు కూడాను, ప్రతి వస్తువు, వ్యక్తి, స్థితి అన్నీ కూడాను జన్మాదియస్య యతః సంపూర్ణ సత్యం నుంచి ఆవిర్భవించబడింది. అన్నీ కూడా అక్కడి నుంచే ఉద్భవించాయి. అన్నీ అంటే మీరు, నేను కనిపిస్తున్న మన శరీరాలు అంతా కూడాను సంపూర్ణ సత్యము నుంచి ఉద్భవించింది. కృష్ణుడు చెప్తున్నాడిది. మమైవాంశో జీవభూతో. జీవాత్మలన్నీ కూడా నా నుంచే ఉద్భవించాయి. సర్వయోనేషు కౌంతేయ
అనేక చోట్ల భగవద్గీతలో భగవంతుడి విషయం చెప్తాడు. ఈ ఈ ఒక ఒక మనుషులే కాదు, అన్ని రకాల జీవాత్మలు కూడాను. సంభవంతి మూర్తయోయ, మూర్తయోయ అంటే అన్ని రకాల రూపాలు. మనుషులు, జంతువులు, చెట్లు, పక్షులు, జలచరాలు, కీటకాలు అన్నీ, అన్ని జీవాత్మ అన్నీ. సర్వయోనేషు కౌంతేయ సంభవాంతి మూర్తయోయ. సర్వయోనేషు కౌంతేయ అన్ని రకాల శరీరాన్ని కలిగి ఉన్నటువంటి రూపాలన్నీ కూడాను భగవంతుడి నుంచే ఉద్భవించాయి. ఎన్ని రకాల జీవాలున్నా కూడా అన్నింట్లో కూడాను ఎలా ఉద్భవించాయి? అహం బీజ ప్రధాపిత. నేను నిజమైన తండ్రిని. బీజ ప్రదాపిత. ఆంగ్లంలో సీడ్ గివింగ్ ఫాదర్ అంటారు. ఇవన్నీ ఆవిర్భవించడానికి కావలసినటువంటి మూలాన్ని నేను. ఎలాగైతే తండ్రి తల్లి గర్భంలోకి జీవాత్మని ప్రవేశపెడతాడో, అదే విధంగా భౌతిక ప్రకృతిని మనం తల్లి అని సంబోధిస్తాం. ప్రకృతి గర్భంలోకి కృష్ణుడు తండ్రిగా జీవాత్మలన్నింటినీ ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టబడిన తర్వాత రకరకాల రూపాన్ని సంతరించుకొని జీవాత్మలన్నీ వివిధ రూపాల్లో భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తాయి. 4 రకాలుగా జీవాత్మలు ఉద్భవిస్తాయి కదా! అవి మనకు తెలుసు. శాస్త్రంలో కూడా ఈ విషయాలు చెప్పబడింది. స్వేదజ, పాదపజ, ఇంకోటి జరాయుజ, అండజ. ఇలా 4 రకాలుగా అంటే పుట్టుట. ఇలా 4 రకాలుగా జీవాత్మలు శరీరాన్ని ఏర్పరచుకుంటాయి. స్వేదజ అంటే స్వేదము, చెమట నుంచి పుట్టేవి. మనం చూస్తూ ఉంటాం కదా! శుభ్రంగా ఉంచకపోతే మన మనం పడుకునేటువంటి శయనం ఏదైతే ఉంటుందో దాన్ని పరుపు, దాన్ని చక్కగా శుభ్రంగా ఉంచకపోతే మన శరీరంలోంచి వచ్చే స్వేదం నుంచి మనకి ఆహ్, అక్కడ కొన్ని జీవాలు ఉద్భవిస్తాయి. ఏమిటంటే వాటిని మనము ఆహ్, నల్లులు, ఆంగ్లంలో బెడ్ బగ్స్ అంటారు. మనము మన బెడ్స్ శుభ్రంగా ఉంచుకోకపోతే మన చెమట నుంచి అవి ఉద్భవిస్తాయి. వాటిని స్వేదజ అన్నారు. తర్వాత స్వేదజ, అండజ. మనం చూస్తుంటాం పక్షులు గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి పక్షులు బయటికొస్తూ ఉంటాయి. వాటిని అండజ అన్నారు. స్వేదజ, అండజ, తర్వాతి జరాయుజ. జరాయుజ తల్లి గర్భంలోంచి బయటకొచ్చేది. ఎంబ్రియో. ఇంకొకటేం చెప్పుకున్నాము? స్వేదజ, అండజ, జరాయుజ, పాదపజ. వృక్షాలు దేని నుంచొస్తాయి? విత్తనాల నుంచి ఉద్భవిస్తాయి. ఈ 4 విధాలుగా భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించేటువంటి జీవాత్మలన్నీ కూడాను ఈ 4 విధానాల్లో శరీరాన్ని పొందుతున్నట్టు మనం గమనించవచ్చు. పరిణామ క్రమంలో చైతన్యం అభివృద్ధి చెందినప్పుడు జీవాత్మ మనుష్య శరీరాన్ని పొందుతుంది. మనుష్య శరీరాన్ని పొందినప్పుడే భగవంతుని గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నాకు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సంబంధ జ్ఞాన అంటారు దాన్ని. సంబంధ, అభిధేయ. అభిధేయ అంటే ఆ సంబంధాన్ని తెలుసుకొని, ఆ సంబంధానికి కావలసినటువంటి విధిని నిర్వహించడము అభిధేయ.
చూడండి, ఈ సంబంధం అనే దానికి మనము దైనందిన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో వినియోగిస్తాం. వివాహం కావాల్సినటువంటి యువతీ యువకులు ఉన్నారనుకోండి, ముందుగా ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. సంబంధం. దాని తర్వాత అది సక్రమంగా జరిగితే తర్వాత ఏం చేస్తారు దాన్ని? ఒక వివాహము అనేటువంటి ఒక ప్రక్రియని ఏర్పరుస్తారు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా వేద శాస్త్రాలకు అనుగుణంగా ఏకీకృతం చేస్తారు. అది అవిధేయ. ఎందుకు? ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనము? సంతానోత్పత్తి. సంబంధ, అభిధేయ, ప్రయోజన. ప్రతి సంబంధం కూడాను, ప్రతి బంధం కూడాను ఒక లక్ష్యంతో ఏర్పరచబడుతుంది. ఆ లక్ష్యాన్ని ఏమంటారు? ప్రయోజనము అంటారు. వేదశాస్త్రము అంటే సంబంధ, అభిధేయ, ప్రయోజన. ఎవరితో సంబంధం ఇక్కడ వేదశాస్త్రాల్లో? భగవంతుడైన శ్రీకృష్ణుడితో సంబంధం. అభిధేయ అంటే ఏమిటి? భగవంతుడితో మనకున్న సంబంధాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడము. ప్రయోజనం ఏమిటి? భక్తియుక్త సేవలో నియుక్తులం కావడం. తద్వారా ఏం జరుగుతుంది? మానవ జీవిత లక్ష్యమైనటువంటి భగవత్ప్రాప్తి లభిస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు చదువుకుంటాను? ఏ స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ చదవగలదు? మనుష్య రూపంలో ఉన్నప్పుడు మాత్రమే చదవగలదు. వేదేశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో. వేదాలు ఎవరు చదువుతారు? పక్షులు, కీటకాలు, జంతువులు చదవలేవు. వేదాలను అభ్యసించడము అంటే నాకు భగవంతుడైనటువంటి కృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడం. నేనెవరు? నా భగవంతుడితో నాకున్న సంబంధం ఎలాంటిది? ఆ సంబంధంలో స్థిరపడి ఎలా ఉండగలుగుతాను? నా జీవిత లక్ష్యం ఏమిటి? ఇది తెలుసుకోవడమే వేదాధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఎక్కడి నుంచైతే మనము ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించబడ్డామో ఆ స్థితికి మళ్ళీ వెళ్ళిపోవడము. భగవత్ ప్రాప్తి. అది మానవ జీవిత లక్ష్యం. భౌతిక జీవన విధానంలో మనం కూరుకుపోయాం, ఇలా పడిపోయాం. ఏదో ఒక కారణం చేత. శిక్షాష్టకంలో చదువుతాం మనం. ఏదో ఒక కారణం చేత నేను ఇలా భౌతిక జీవనంలో కూరుకుపోయాను. వేదనను అనుభవిస్తున్నాము. కానీ ఎంత మూర్ఖంగా ఉంటాము అంటే వేదనను అనుభవిస్తూ కూడా ఆ వేదనల గురించి మనకు తెలీదు. జంతు జీవనం గడుపుతూ ఉంటాము పరిజ్ఞానాన్ని సంతరించుకున్నంత వరకు కూడాను. మానవుడికిగా జన్మించినా కూడాను ఆరంభంలో భక్తుల కృప ద్వారా వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయకపోతే మనకి మానవ జీవిత లక్ష్యం ఏంటో తెలీదు. అది భగవద్గీతలో చెప్పబడింది. ఏంటి మానవ జీవిత లక్ష్యము? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. 13వ అధ్యాయంలో చెప్తారు భగవద్గీతలో. ఎప్పుడైతే మనము అనుభవిస్తున్న క్లేశాల గురించి మనం అర్థం చేసుకుంటామో, పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇవి మనం కోరుకోవట్లేదు. చూడండి, ఎవ్వరు కూడాను మరణించాలి అనుకోరు. మృత్యువు మన మీద తోసివేయబడుతుంది. మనం కోరుకోవట్లేదు. నేను ఇప్పుడు చనిపోవాలి అని ఎవ్వరూ అనుకోరు. కానీ వచ్చేస్తుంది. కానీ దురదృష్టం ఏమిటి అంటే వ్యక్తులు అది సమస్యగా స్వీకరించరు. నేను చనిపోవాలి అనుకోవట్లేదు. కానీ మృత్యువు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది అది తెలుసుకోలేకపోవడము సమస్య. ఎవ్వరు కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళు కనబడరు మనకి భౌతిక జీవన విధానంలో. తాత్కాలికమైన సమస్యల్ని పరిష్కరించడానికి జీవితమంతా రోజు, రాత్రి, పగళ్ళు కష్టపడుతూ ఉంటారు.
తాత్కాలికంగా మనకు కనిపించే సమస్యలు, సమస్యలు కావు. నిజమైన సమస్య ఏమిటి? మృత్యువుని జయించడము. ఎలా? జన్మ, మృత్యు, జర, వ్యాధి వీటిని అధిగమించడం ఎలాగా? ఇది నిజమైన సమస్య. అదెప్పుడు సాధ్యమవుతుంది? ఈ నాలుగింటిని మనం జయించాలి అంటే, ఈ భౌతిక జీవన విధానం నుంచి విడిపడిపోవాలి. ఎప్పుడైతే మనం ముక్తులమవుతామో ఈ భౌతిక జీవన విధానం నుంచి, అప్పుడు మనకి ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. అందుకని కృష్ణుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మస్య గ్లాని. గ్లాని అంటే విఘాతం ఏర్పడ్డం. మతం పేరు మీద భౌతిక జీవన విధానంలో వ్యక్తులు రకరకాల మతాలని వాళ్ళు సృష్టించుకుంటారు. ఓహ్! ఇది నా మతము. నేను హిందువుని. నేను ముస్లింని. నేను క్రిస్టియన్‌ని. నేను బుద్ధిస్ట్‌ని. నేను సిక్‌ని. ఈ మతము, ఆ మతము, ఆ మతము, ఈ మతము. రకరకాల మతాల్ని మనం సృష్టించుకుంటున్నాం భౌతిక ప్రపంచంలో. కానీ నిజమైన మతము, నిజమైన ధర్మము ఏమిటి? అనేక ధర్మాలు, మతాల పేరు మీద మనము ఆవిష్కృతం చేస్తూ ఉంటాం భౌతిక జీవన విధానంలో. కానీ నిజమైన మతం ఏమిటని చెప్తున్నారిక్కడ. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. శ్రీమద్ భాగవతంలో చెప్పబడిందిది. 6వ స్కందంలో వస్తుంది. 3వ అధ్యాయం 19వ శ్లోకం. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. నిజమైన మతము, నిజమైన ధర్మము అంటే ఏమిటి? భగవంతునిచే నిర్దేశించబడిన సూత్రాలని పాటించడమే నిజమైన ధర్మము, నిజమైన మతము. రిలీజియన్ లేకపోతే మతము అనే దానికి ఏకవాక్య నిర్వచనం ఏమిటి? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. చూడండి భౌతిక జీవన విధానంలో మనం ఎక్కడైతే జీవిస్తుంటామో అక్కడ ప్రభుత్వము చట్టాన్ని నిర్దేశిస్తుంది. శాసనాన్ని నిర్దేశించేది ప్రభుత్వం. మీరు నేను శాసనాన్ని నిర్దేశించలేము. ఇది అనేక పర్యాయాలు శ్రీల ప్రభుపాదుల వారు అనేక చోట్ల మనకు వివరించి చెబుతారు. శాసనాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఏమి పాటించాలి, నియమాల్ని ప్రభుత్వం నిర్దేశిస్తుంది. అదే విధంగా ధర్మము, ధర్మ సూత్రాలని అన్వయించుకొని ఆచరణయోగ్యంగా మతం పేరుతో మనము పాటిస్తూ ఉంటాము. అది ఎవరు నిర్వచిస్తారు? స్వయంగా భగవంతుడు. భగవంతుని ధర్మాన్ని మనం అంగీకరించినట్టయితే అది నిజమైన మతము, నిజమైన ధర్మము. మరి భగవంతుని మతం ఏమిటి? భగవద్గీతలో చెప్పారు భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది భగవద్మతము. భగవంతుని యొక్క ధర్మము. అన్ని రకాలైనటువంటి నూన్యమైనటువంటి రకరకాల విధులని, మతాలని అన్నింటిని కూడా త్యజించు. సర్వధర్మాన్ అన్ని ధర్మాలు. ఇది నా ధర్మం, అది నీ ధర్మం. ఈ ధర్మాలన్నీ త్యజించమన్నాడు. త్యజించి ఏం చేయాలి? భక్తువి కాండి. నా భక్తులు కండి. నన్ను శరణాగతి పొందండి. మీరు నన్ను శరణాగతి పొందిన జీవాత్మలుగా మారండి. అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి. ఇది నిజమైన మతము, నిజమైన ధర్మము. ఎవరికైతే భగవంతుడంటే ఎవరో తెలీదో, భగవంతుని శరణాగతి పొందడం ఎలాగో తెలీదో, అలాంటి వ్యక్తి ధార్మికుడు అనడానికి లేదు. ఏ మతాన్ని పాటిస్తున్న ఆ వ్యక్తులు భగవంతుని గురించి కానీ, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని గాని తెలుసుకోలేకపోతే, భగవంతుని శరణాగతి పొందాలనే విషయాన్ని అవగతం చేసుకోకపోతే, దాన్నేమన్నారు శ్రీమద్ భాగవతంలో? మోసపూరితమైన మతము. ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం. శ్రీమద్ భాగవతంలో వస్తుందిది. మతాలుగా చెప్పబడుతున్నవి అన్నీ కూడాను ఈ 3 విషయాలే. నేనెవరు? భగవంతుడెవరు? నాకు భగవంతుని మధ్య ఉన్న సంబంధం ఏమిటి? భగవంతుడిని నేను ఎలా శరణాగతి పొందగలుగుతాను? ఈ విషయాలు చెప్పకపోతే అది మోసపూరితమైన మతము అని చెప్పబడింది శ్రీమద్ భాగవతంలో. అలాంటి మతాన్ని ఏమని చెప్తున్నాడు?
ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం. తోసిపడేయండి వాటిని. పట్టించుకోవద్దు వాటిని. అసలు వాటి గురించి కూడా ఆలోచించొద్దు అని చెప్తున్నాను. కిక్ ఔట్. చూడండి ఎంత దృఢంగా అదని చెప్తున్నారు. నిజానికి మతము అంటే మతము లేక ధర్మము ఏ పదాన్ని ఉపయోగించినా కూడాను ముఖ్య లక్ష్యం ఏమిటి? హృదయాంతరాల్లో మనకి భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమని జాగృతం చేయడమే మతం యొక్క లక్ష్యము, లక్షణము. భగవంతుని శాసనాన్ని, నిర్దేశనాన్ని పాటించడమే నిజమైన మతము. నిజమైన మతం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మరి దాన్ని సాధించడం ఎలాగా? చెప్పడం బానే ఉంది. మరి సాధించడం ఎలాగా? అది కూడా కృష్ణుడే చెప్తున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. 4 సూత్రాలు. ఎప్పుడు నా గురించే మనస్సులో నా గురించే ఆలోచిస్తూ ఉండండి. హరే కృష్ణ మీరు జపిస్తూ ఉన్నారనుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. అప్పుడు భగవంతుని గురించే మనస్సులో మనం ఆలోచిస్తూ ఉంటాం. హరే కృష్ణ, హరే కృష్ణ. ముఖ్యంగా ఈ యుగానికి హరేర్నామ, హరేర్నామ, హరేర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథ. ఇంకో పద్ధతి ఏం లేదు. జపించడమే, హరినామాన్ని స్మరించడమే. ఏ శాస్త్రాన్నైనా మీరు స్వీకరించండి. శబ్దాత్ అనావృత్తి అని చెప్పారు. వేదాంత సూత్రము. శబ్దాత్. శబ్దాత్ అంటే జపించడం. శబ్దాన్ని పలకడం. శబ్దాన్ని చూడండి. శబ్దాత్ అనావృత్తి అంటే శబ్దాన్ని పలకడం ద్వారా ముక్తులమవడం. శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ఇదే. కీర్తనాదేవ కృష్ణస్య ముక్తస్సంగా పరం వ్రజేత్. కలే దోషే నిధేరాజం అస్తి ఏకో మహాన్ గుణ. సుఖదేవ్ గోస్వామి చెప్తాడు ఈ విషయం మహారాజు పరీక్షిత్తో. కలియుగంలో కలియుగం అంతా కూడాను అనేక రకాల దోషాలతో నిండిపోయి ఉంది. దోష సముద్రము కలియుగం. కానీ దాంట్లో ఒక లబ్ధి ఉంది. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగా పరం వ్రజేత్. భగవన్నామాన్ని స్మరించినట్టయితే, కృష్ణనామాన్ని స్మరించినట్టయితే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే ఈ మంత్రాన్ని జపించినట్టయితే భౌతిక జీవన విధానం నుంచి ముక్తులై ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశపెట్టబడతాము. పరం వ్రజేత్. కీర్తనాదేవ కృష్ణస్య. చూడండి, కీర్తనాదేవ ఏది పడితే అది చదవని చెప్పలేదు. కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగా పరం వ్రజేత్. ఇది మన లక్ష్యం. మానవ జీవితము ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇవ్వబడింది. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే సమస్యల నుంచి బయటపడడానికి. వాటి నుంచి బయటపడి భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఇవ్వబడింది. కానీ వ్యక్తులకి ఇది అర్థం కాదు. సామాన్య జనానికి ఇది అర్థం కాదు. ఎందుకని? భగవంతుడంటే వాళ్ళకి ఎవరు బోధించకపోవడం వల్ల. మనకెవరు బోధించరు. భగవంతుడు ఎవరు? ఎక్కడుంటారు? మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం భగవంతుడి నుంచే వచ్చినట్టయితే అది జీవిత లక్ష్యం అయితే ఎలా వెనక్కి వెళ్ళాలి? నా స్థితి ఏమిటి? నాకు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏ విశ్వవిద్యాలయంలో కూడా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఇది ప్రబోధించరు. కేజీ టు పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరియల్ ఎక్కడి దాకా వెళ్ళినా కూడా దీనికి సంబంధించిన పరిజ్ఞానం మనకు అందించరు. కానీ ఇదంతా కూడా ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. కృష్ణుడు వ్యక్తిగతంగా, స్వయంగా మనకి ఈ సూచనని భగవద్గీత ద్వారా అందించారు. కృష్ణుడు ఈ సూచనని అర్జునుడికి ఇస్తున్నాడు. అర్జునుడు అంటే అర్జునుడు ఒక్కటే నేర్చుకోమని కాదు దీని ఉద్దేశ్యం. మనందరం కూడా. ఇది ఎప్పటిది? చాలా పాతది, ప్రాచీనమైనది. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు? మీ సొంత మతాన్ని తయారు చేసుకోకండి. ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఇది వృధా, సమయాన్ని వృధా చేయడమే. ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం.
కొత్త కొత్త ధర్మాల్ని, కొత్త కొత్త మతాల్ని మీ మానసిక కల్పనతోని సృష్టించుకోకండి. నిజానికి మనం ఏ మతాన్ని కూడా సృష్టించలేము. మతం యొక్క నిర్వచనాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్టయితే అలాంటి నిర్వచనాన్ని పురోధికొల్పుతూ మనం ఒక మతాన్ని సృష్టించలేము. అది మనకి సాధ్యమయ్యే విషయం కాదు. దురదృష్టం ఏంటంటే నవీన నాగరికత విధానంలో ఇది రోజులు మారిపోయాయి కాబట్టి దీన్ని ఇంకో విధంగా మార్చాలి. ఈ యాగము, ఆ యాగము ఏమిటది? ఈ క్రియ గురించి చెబుతారు. ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాను వ్యక్తుల మధ్య ఏదో క్రియ ఏదో చెప్తారు. ఈ క్రియ చేయాలని. ఎవరో ప్రబోధిస్తున్నారు ఇలా చేయాలి. ఇదంతా కూడా నేనేం చెప్పారు ఈ శాస్త్రంలో? అర్ధరహితమైనది అని చెప్పారు. మనమంతా కూడా జీవాత్మలము. మనమంతా కూడా భగవంతుని యొక్క అంశలము. ఇది శాశ్వతమైనటువంటి సంబంధము, ప్రాచీన సంబంధము, శాశ్వతమైనటువంటిది. పురాణ అంటే ప్రాచీనమైంది, శాశ్వతమైంది. న జాయతే న మ్రియతే వా కదాచిత్ నిత్యం శాశ్వతోయం పురాణః. అది జీవాత్మ యొక్క స్థితి. ప్రాచీనమైనటువంటిది. న హన్యతే హన్యమానే శరీరే. మనము ఈ శరీరము నశించిపోయినా కూడా మనం నశించిపోము. మనం అలాగే ఉంటాము. ఈ శరీరం నశించిపోతే ఇంకో శరీరాన్ని స్వీకరిస్తాము. ఈరోజు ఒక దుస్తులు ధరించాము, మాసిపోయాయి, చిరిగిపోయాయి. ఇంకొత్త దుస్తులు ధరిస్తాం. నహన్యతే హన్యమానే శరీరే తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమునితే. ఈ విషయాలన్నీ కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు మనకి. ఇది భగవద్గీత. కానీ ఎవ్వరూ దీన్ని తెలుసుకోవాలనుకోరు. సొంతంగా తమ మతాన్ని, తమ వ్యాఖ్యానాలతో కొత్త మతాన్ని సృష్టించారు. ఆ విధంగా కొత్త కొత్త మతాల్ని సృష్టించే ఇష్టారాజ్యంగా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. భగవంతుడైన కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా అర్థం చేసుకోవాలి. స ఏవ అయం పురాతనః అని చెప్తున్నాడు కృష్ణుడు. నేను శాశ్వతుడిని, ప్రాచుర్యుడిని, భగవంతుడిని స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు. నేను భగవంతుడిని, నా పేరు కృష్ణుడు. మీరంతా కూడాను నా అంశలు. ఇది శాశ్వతమైన సంబంధము. ఇది విడదీయరానిది, శాశ్వతమైనది. కానీ మనం దీన్ని మర్చిపోయాం. భగవంతుడైన కృష్ణుడితో మనకున్న సంబంధాన్ని మర్చిపోయాం. ఆ సంబంధాన్ని మర్చిపోయి మన కుటుంబంతోని, సమాజంతోని, దేశంతోని రకరకాలుగా దీంతో. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము భారతీయులు అనేటువంటి శరీరంలో ఉండవచ్చును. రేపొద్దున ఇంకో రకమైన శరీరంలోకి వెళ్ళొచ్చు. అమెరికన్ శరీరంలోకో, లేకపోతే అమెరికా శరీరమో, లేకపోతే పాకిస్తానీ శరీరమో, బంగ్లాదేశీ శరీరం ఏదో ఒకటి. ఏదైనా గ్యారంటీ ఉందా? ఇప్పుడు నేను భారతదేశంలో భారతీయుడి శరీరంతో మరణిస్తున్నాను కాబట్టి మళ్ళీ భారతీయునిగానే పుడతానని. అలాంటిదేమీ లేదు. ఈ కుటుంబంలో నేను జన్మించాను. నేను మరణించిన తర్వాత మళ్ళీ ఈ కుటుంబంలోనే పుడతాను. ఏదైనా గ్యారంటీ ఉందా? ఏం లేదు. మన కర్మానుసారంగా ఏదైనా అవ్వచ్చు. పిల్లి అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, దేవతా రూపం అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఇంకేదో. కానీ దేహాంతర ప్రాప్తి. ఈ శరీరం నశించిన తర్వాత మరో శరీరాన్ని అంగీకరించాలి. అది శాస్త్ర నియమం. అలాగా 84 లక్షల రకాలైనటువంటి శరీరాలున్నాయని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఏదో ఒక శరీరంలోకి మనము ప్రవేశించాలి. ప్రకృతియే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. మూడో అధ్యాయంలో మనం ఈ విషయం చెప్పుకున్నాం. కుటుంబాన్ని పోషించడం కోసమో, కుటుంబం కోసమో, లేకపోతే దేశం కోసమో, దీనికోసమో, దానికోసమో మనం మన జీవితాన్ని వృధా చేస్తూ ఉంటాం. ఏ కుటుంబం కోసమైతే రాత్రింబగళ్ళు కష్టపడి పోషిస్తూ ఉంటామో, ఒకవేళ ఈ శరీరం తొలగిపోతే మళ్ళీ ఆ కుటుంబంతో నాకు ఏ రకమైన సంబంధం ఉంటుందో కూడా లేదో కూడా తెలీదు మనకి. ఈ దేశం కోసం అంటూ రాత్రింబగళ్ళు కష్టపడి
ఏదో చేసేస్తూ ఉంటాము. ఈ శరీరం వదిలేసిన తర్వాత ఈ దేశానికి నాకే సంబంధమైనా ఉంటుందో లేదో నాకు తెలీదు. ఈ కుటుంబము, ఈ దేశము, ఈ వ్యక్తులు వీటికి దేనికి కూడా గ్యారంటీ ఏం లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. దేహాంతర ప్రాప్తి. ఈ దేహం తర్వాత మరో దేహాన్ని పొందాలి కర్మానుసారంగా. కర్మణా దైవేన నేత్ర జాంతూర్దేహో ఏంటిది జాంతూర్దేహో ప్రపాప్తి. అదే కదా! కర్మణా దైవ నేత్రేణ జాంతూర్దేహోపపాప్తి. శ్రీమద్ భాగవతంలో వస్తుందిది. ఇవన్నీ కూడా శాస్త్ర నియమాలు. శాస్త్రంలో చెప్పబడ్డవి. ఇది వైజ్ఞానికమైంది, శాస్త్రీయమైంది. మూఢనమ్మకం కాదు. చాలా ముఖ్యమైన విషయం ఇది. దురదృష్టం ఏంటంటే మనం ఈ విషయాల గురించి పట్టించుకోం. చాలా రోజంతా కూడాను తాత్కాలికమైన సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమైపోతాం. బిజీ, 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 బిజీ. దేనికి బిజీ? తాత్కాలికమైన సమస్యలను పరిష్కరించడం. అది కూడా భగవద్గీతలో చెప్పబడింది. ఆగమ అపాయేన అనిత్యతామ స్థితిక్ష్వ భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద. దేంట్లో వస్తుంది? రెండవ అధ్యాయంలో కదా! 13 లేకపోతే 14 శ్లోకంలో రెండో అధ్యాయంలో వస్తుంది. తాత్కాలికమైన మీ సమస్యలు ఆనందకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటిది. ఆగమాపాయన, ఆగమాపానీయన అంటే అర్థం ఏమిటి? ఆగమపానీయ అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యమైనవి కావు. ఎలాగైతే మనకి ప్రకృతి కూడా మారుతూ ఉంటుంది కదా! వేసవికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఇలాగా కాలాలు చలికాలం వస్తుంది, వస్తుంది, పోతుంది. వేసవికాలం వచ్చినప్పుడు ఆ కాలం కొంతకాలం మనము చాలా వేడిగా ఉంది అనుకోవచ్చు. మళ్ళీ చలికాలం రాగానే చల్లగా ఉంది అనుకోవచ్చు. కానీ అది పోతుంది. కొన్నాళ్ళుంటుంది, వెళ్ళిపోతుంది. ఇలాంటి వస్తూ పోతూ ఉన్నటువంటి కాలాలను గురించి మనము చింతపడకూడదు. అలాగే ఆనందము, దుఃఖము, ఆనందము, దుఃఖం వస్తూ పోతూ, వస్తూ పోతూ ఉంటాయి. వీటి గురించి కాదు మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది వాటి సమస్యలు అవి పరిష్కరించడానికి కాదు మన సమయాన్ని వృధా చేయవలసింది. జీవితానికి సంబంధించిన సమస్యల గురించి మనము జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అది ఆధ్యాత్మిక పురోగతి అంటే. ఈ ముఖ్యమైన విషయాన్ని మనము ఆలోచించకపోతే, దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం సంతరించుకోలేకపోతే, నేను మరణించాలి అనుకోవట్లేదు. అసలు మృత్యు ఎందుకుంది? దీని నుంచి బయటపడ్డం ఎలాగా? అని ఆలోచించడము నిజమైన నిజమైన పరిజ్ఞానవంతుడు చేసే పని. ఈ భౌతికమైన సమస్యలు, తాత్కాలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, అవి మనం పరిష్కరించవచ్చు. కానీ ఈ ముఖ్యమైన సమస్యలు మన భౌతిక జీవన విధానంలాగా కానివ్వండి, భౌతిక జీవన పురోభివృద్ధితో వీటిని సాధించలేము. మృత్యువుని మనం ఎంత అభివృద్ధి పథంలో ఉన్నా కూడా మృత్యువుని జయించలేము. ఎవ్వరు మృత్యు వాత పడాలి అని అనుకోరు. మృత్యు సర్వ హర్షాశ్చాహం అని చెప్పబడింది. మృత్యు వచ్చి తీరుతుంది. కానీ వ్యక్తులు ఎంత అపరిజ్ఞానంతో ఉంటారు అంటే, అజ్ఞానంతో ఉంటారంటే, ఈ స్ అందరికి వచ్చే మృత్యుకి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించరు. జంతువుల్లాగా. చూడండి జంతువుల్ని వధించడానికి వధశాలకు తీసుకెళ్తారు. ఒక జంతువు వెళ్తుంది. దాంట్లో మిగిలిన జంతువులన్నీ ప్రవేశిస్తాయి వధశాలలోకి. కానీ దానికి తెలీదు. ఈ వధశాలలో కొంతసేపు నన్నెందుకు ఉంచుతున్నారిక్కడ? కొంతసేపట్లో నన్ను వధించబోతున్నారు అనే విషయం దానికి తెలీదు. ఇది జంతు జీవనం. అదే విధంగా మనం కూడా మనుష్య రూపంలో ఉండి కూడాను
రాబో మృత్యు గురించి ఆలోచించి దానికి కావలసినటువంటి సరియైన స్థితిని మనం ఎంచుకొని దానికి సిద్ధపడకపోతే మనం కూడా జంతువులతో సమానం. భౌతిక జీవన విధానంలో ఎంత అభివృద్ధి చెందినప్పటికిని, ఈ పరిజ్ఞానం లేకపోతే మనం జంతువులమే. యష్యాత్మ బుద్ధి కూనపే త్రిధాతుక అని చెప్పారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది దశమ స్కందంలో. కూనపే త్రిధాతుకే. ఈ శరీరము అనేటువంటి సంచి 3 వస్తువులతో చేయబడింది. ఏమిటవి? 3 వస్తువులతో మిళితమైంది. కప్ప, పిత్త, వాయు. నేను ఈ శరీరం అనుకున్నాననుకోండి, ఈ శరీర సౌఖ్యాలే నా ఆనందము అనుకున్నారనుకోండి, దాన్నేమని చెప్పారు శాస్త్రంలో? స ఏవ గోకరః. దాన్ని మాత్రమే అనుకుంటే జంతువు కన్నా మనం ఏ విధంగా కూడాను ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా పరిగణించదు. ఇది జంతు జీవనానికి ప్రతీక. నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఏదో ఒక కారణం చేత ఈ భౌతిక శరీరంలో నేను ఉంచబడ్డాను. ఈ భౌతిక శరీరం నశిస్తే నేను దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో భౌతిక శరీరం లభిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? అది భగవద్గీత. భగవద్గీతను మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్టయితే, భగవద్గీతలోని ప్రబోధనల్ని మనము అర్థం చేసుకున్నట్టయితే, ఈ ప్రశ్నలకి, వాటికి సమాధానాలు మనం భగవద్గీతలో చూడగలుగుతాం. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు? ఇది ప్రాచీనమైనది. ఇది కొత్త మతం కాదు, ప్రాచీనమైనది. భగవద్భక్తి. భగవంతుడు, జీవాత్మలు శాశ్వతమైనవి, ప్రాచీనమైనవి. వాటి మధ్య ఉన్న సంబంధం కూడా శాశ్వతమైనది, ప్రాచీనమైనది. ఎప్పుడైతే మనం భగవంతుడిని, శ్రీకృష్ణుడిని మర్చిపోతామో, వాడిని మర్చిపోయి భౌతికమైనటువంటి సమస్య పరిష్కారాలు, తాత్కాలికమైన సమస్య పరిష్కారాల్లో నిమగ్నమవుతాం. కానీ మన నిజమైన సమస్య గురించి మర్చిపోతున్నాం. అందుకని కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? భక్తోసి, భక్తోసి, భక్తులు కండి. భక్త అంటే ఏమిటి? భగవంతుడుంటే భక్తుడుంటాడు. అప్పుడు భక్తి అనేది ఉంటుంది కదా! కానీ భౌతిక జీవన విధానంలో కూరుకుపోయిన వ్యక్తులు భగవంతుడినే అంగీకరించరు. అప్పుడు భక్తికి ఇంకా భక్తిని పాటించడం వరకే ఎక్కడికి వెళ్తారు? భక్తుడు, భగవంతుడు ఉన్నప్పుడే భక్తి అనేది ఉంటుంది కదా! భక్తుడు భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఉంటాడు. భగవంతునికి, భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధమే భక్తి. భక్తిని ఏమని నిర్వచించారు? చైతన్య చరితామృతంలో చెప్తారు. రూప గోస్వామి భక్తి రసామృత సింధులో కూడా దీన్ని ఉటంకిస్తారు. అనుకూలస్య కృష్ణానుశీలనం. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఇది రూప గోస్వామి భక్తికిచ్చిన నిర్వచనం. నాద పంచరత్న భక్తి సూత్రాల్లో కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వబడింది. ఇవి 2 కూడాను చైతన్య చరితామృతంలో మనకి తెలియజెప్పబడ్డాయి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషీకేన హృషీకేశ సేవనం భక్తిరుత్తమా. భక్తిరుచ్యతే. ఇవి భక్తికి నిర్వచనాలు. భక్తి లేకుండా ఎవరు భక్తులు కాలేరు. భక్తుడు అంటే భక్తియుక్త సేవలో నియుక్తులైన వాడు. అది భక్తుడు అంటే. దాని భోక్త ఎవరు? స్వయం భగవంతుడు. ఎవరైతే ఈ భక్తియుక్త సేవలో నియుక్తులయ్యారో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం, కీర్తనం. మనం భగవంతుడైన కృష్ణుని గురించి వినాలి. అది శ్రవణం. కీర్తనం. కీర్తనం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే, ఈ చర్చ అంతా భగవద్గీత, ఇది కూడా కీర్తనమే. ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు వింటున్నారు. ఇది కూడా భక్తే.
శ్రవణం, కీర్తనం. ఎవరి గురించి? భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి. జపించడము, భగవంతుని యొక్క అర్చ విగ్రహమును నృత్యం చేయడము. ఇదంతా కూడా భక్తి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. భగవంతుని గురించి స్మరించడము. మన్మనాభవద్భక్తు. మన మనస్సుని సవై మన కృష్ణ పదారవిందయో. శ్రీకృష్ణుని పాదపద్మం మీద ఏకీకృతం చేసినట్టయితే ఏకాగ్రతతో ఎప్పుడు కూడా మనస్సుని భగవంతుని పాదపద్మాల గురించి, కృష్ణుని యొక్క పాదపద్మాల గురించి ఆలోచించడంలో నిమగ్నం చేశామనుకోండి. అప్పుడు మాత్రమే భక్తియుక్త సేవలో నియుక్తులం కాగలము. దేవాలయంలో అర్చనలు కానివ్వండి, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులం కావడం కానివ్వండి చేయకపోతే, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులు కాకపోతే, భగవంతుని యొక్క పాదాల విందాన్ని ఎలా మనం పొందగలుగుతాము? ఈ నవవిధ భక్తి ఏదైతే చెప్పారో, ఇది భక్తియుక్త సేవలో నియుక్తులు అవడానికి ఇవ్వబడినటువంటి పద్ధతి. ఇవి కేవలము సెంటిమెంట్ కాదు. ఏదో మూర్ఖత్వంతోని, మూఢనమ్మకంతోని చేస్తున్న పనులు కాదు. వైజ్ఞానికమైనటువంటిది. సైంటిఫిక్ ప్రాసెస్. భక్తులుగా మారాలి అనుకోవడం మాత్రమే మన లక్ష్యంగా ఏర్పరుచుకున్నట్టయితే మన జీవితము పరిపక్వత చెందుతుంది. అర్జునుడు భక్తుడు. అందుకని కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ప్రబోధించాడు. ఇది అర్జునుడికి ఒక్కడికే నిర్దేశించి ఏకీకృతం చేసింది కాదిది. మీరు కూడా భక్తులవ్వచ్చు. అప్పుడు కృష్ణుడు మీతో కూడా మాట్లాడతాడు, సంభాషిస్తాడు. భగవంతుడెక్కడా? చాలా మంది అడుగుతుంటాడు. దేవుడెక్కడున్నాడు? ఇదిగో ఇక్కడున్నాడు. భగవద్గీతలో ఉన్నారు. చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నావు? 7వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం గదా! నువ్వు గుడిలో భగవంతుడిని చూడలేకపోతే, అర్చవిగ్రహంలో భగవంతుడిని చూడలేకపోతే, భగవద్గీతలో కూడా కృష్ణుడిని చూడలేకపోతే, అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? 7వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం అది? 7వ శ్లోకమా? 8వ శ్లోకమా? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయ అని చెప్తున్నారు. చూడండి, మీరు ప్రతిరోజు ఏదో ఒక ద్రవాన్ని సేవిస్తారు కదా! మంచినీటిని తాగుతుంటారు కదా! ఏదో ఒక రసాన్ని, ఏదో లేదండి మంచినీళ్ళు తాగను, కొబ్బరి నీళ్ళు తాగుతాను, లేకపోతే జ్యూస్ ఏదో ఒకటి రసాన్ని స్వీకరిస్తున్నాడు కదా! ద్రవ పదార్థాల్ని. దానిలో ఉండే రుచిని నేనే అంటున్నాడు రస. భగవంతుడిని చూడాలి అంటే పెద్ద కష్టమైన విషయం కాదు. భగవంతుని గురించి స్మరించాలి అంటే కష్టమైన విషయం కాదు. మూర్ఖత్వంతోని ఈ వ్యక్తులు అడుగుతుంటారు. భగవంతుడు ఎక్కడున్నాడో నాకు చూపించండి. అదిగో భగవంతుడు చెప్తున్నాడు, ఇక్కడే ఉన్నాను. మీరు ద్రవాన్ని స్వీకరిస్తున్నారు కదా! నీటిని కానీ, ఇతర ద్రవాలనేవో స్వీకరిస్తున్నారు కదా! దాంట్లో రుచిని నేనే. కృష్ణుని మనం ఎక్కడైనా చూడవచ్చు. చూడాలి అనుకుంటే. కానీ కృష్ణుని మనము చూడొద్దు అనుకుంటే అసాధ్యం. లేకపోతే కృష్ణుని సదైవ ఎప్పుడైనా, ఎక్కడైనా, అనుక్షణం చూడవచ్చు. బ్రహ్మ సంహితలో దీనికి సంబంధించిన ఒక వివరణ ఉంది. శాంత సదైవ హృదయేషు విలోకయంతి. శాంత అంటే సాధు. మనం సాధు జీవితాన్ని అవలంబించినప్పుడు భగవంతుని మనం చూడగలుగుతాము. కానీ దుర్మార్గపు పనులు చేసి పాపభూయిష్టమైన పనిలోనే నిమగ్నమై కుక్కల్లాగా, పందుల్లాగా, పిల్లుల్లాగా జీవిస్తున్నామనుకోండి, భగవంతుని ఎలా చూడగలుగుతాము? ముందు శాంత, సాధు స్వభావాన్ని కలిగి ఉన్న సాధువులుగా మారాలి. ఎలా మారుతాము? భగవంతుని చూడాలి అంటే మనకి భక్తిలో దేంట్లో బ్రహ్మ సంహితలో చెప్పబడింది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన శాంతా సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సాధువులు కావాలి. సాధువులుగా మారాలి. ఎప్పుడు పాపభూయిష్టమైన పనుల్లో నియుక్తులయ్యారనుకోండి, భగవంతుని ఎలా చూడగలుగుతాము? అప్పుడు సాధ్యం కాదు. ఈ పాపభూయిష్టమైన పనుల్ని మనం వదిలిపెట్టాలి.
ఈ పాపభూయిష్టమైన పనులేమిటి? వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం, మాంసభక్షణ చేయడము, జూదం ఆడడము, మత్తు పానీయాలు సేవించడము. ఇవి 4. ఈ 4ని వదిలిపెట్టాలి అంతే. ఏషాం అంతగతం పాపం జననాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహ నిర్ముక్త. మీరు నాయకులయ్యారనుకోండి, భౌతిక జీవన విధానంలో నాయకులను పిలిపించుకున్నారనుకోండి, మూర్ఖ నాయకులు. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ 4 పాపకార్యాల్లో నియుక్తులయ్యారనుకోండి, ఇప్పుడు మీరు ఇతరులకి ఎలాగా మార్గదర్శకులవుతారు? శ్రీమద్ భాగవతంలో ఒక చోట చెప్పబడుతుంది. బహుశా 7వ స్కందంలో అనుకుంటాను. అంధా యథాంధీర్ ఉపనీయమానః అని చెప్తారు. అంటే ఒక గుడ్డివారు ఇంకొక గుడ్డివాడిని మార్గదర్శకం చేస్తున్నారట. అలాంటి స్థితిలో మనకి పరిష్కారము మన ప్రాథమిక సమస్యలు, శాశ్వత సమస్యలైనటువంటి వాటికి పరిష్కారం లభించదు. ప్రపంచమంతా కూడాను అస్తవ్యస్తంగా, ఆందోళనకరంగా ఎందుకుంది? నాయకులు ఈ పాపభూయిష్టమైన పనిలో నిమగ్నమైనారు కాబట్టి. పాపభూయిష్టమైన పనికి నిర్వచనాన్ని శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు. స్త్రీయ శూనపాన ధూర్త్య యత్ర పాపాశ్చతుర్విధే. అన్ని శాస్త్రంలో చెప్పారు. ఏదో ఎవరో వచ్చి మానసిక కల్పనతో నించింది కాదు. స్త్రీయ శూనపాన ధూర్త్య యాత్ర పాపశ్చతుర్విధ. శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 17వ అధ్యాయంలో వస్తుంది. భగవంతుని చూడడం కష్టమైన పని కాదు. మనం శుద్ధీకరించబడితే, మనం శుద్ధులమైతే భగవంతుని చూడగలుగుతాం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమము ఆ శుద్ధీకరణ కోసమే శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించారు. మొట్టమొదటి నియమమేమిటి? ఈ 4 నియమాల్లో నియుక్తులైన వాళ్ళని శ్రీల ప్రభుపాదుల వారు శిష్యుడిగా అంగీకరించలేదు. భక్తియుక్త సేవలో నియుక్తులయ్యే భగవంతుని చూడాలి అంటే ఈ 4 పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమాల నుంచి ముక్తులం కావాలి. ఎంతవరకి? మద్యపానము, మత్తు పానీయాల్ని ఎంతవరకు చెప్పారు? టీ, కాఫీల వరకి కూడాను మత్తు పానీయాలే. సిగరెట్ తాగడము, టీ, కాఫీలు ఇవన్నీ కూడా వదిలేయాలి. జూదం ఆడడం మానేయాలి. తద్వారా శాంత సదైవ. ఇప్పుడు సాధువులమవుతాం. కృష్ణుడు అత్యంత పవిత్రుడు, పరమ పవిత్రం. అర్జునుడు మాట్లాడతాడు కదా! భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు 10వ అధ్యాయంలో ఏమంటాడు? పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్. అర్జునుడు అర్థం చేసుకున్నాడు. పవిత్రం పరమం భవాన్. అత్యంత శుద్ధుడివి, పవిత్రుడివి. అత్యంత శుద్ధమైనటువంటి దాన్ని మనము అపవిత్రులుగా ఉండి దాన్ని పొందలేము. మనము శుద్ధీకరించబడాలి. అందుకే ఈ హరే కృష్ణ మహామంత్రం మనకి శుద్ధీకరణకి కావలసిన విధానంగా చెప్పబడింది. మనం ఎక్కువగా జపిస్తూ ఉంటే ఎక్కువగా శుద్ధీకరణ జరుగుతుంది. ఎంత ఎక్కువగా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంటే అంత ఎక్కువగా శుద్ధీకరించబడతాము. చేతో దర్పణ మార్జనం భవమహ దావాగ్ని నిర్వాపణం. శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాముదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మనం ఇది రోజు ఉదయం చదువుకుంటాం కదా, శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పింది. అందుకని ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. ఇది చాలా సులభం. చిన్న పిల్లలు కూడా స్వీకరించగలరు. అందుకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉండక్కర్లేదు. ఏ కుటుంబంలో పుట్టినా పర్వాలేదు, ఎలా పుట్టినా పర్వాలేదు. మీరు స్త్రీయా, పురుషుడా, ఏ రంగులో ఉన్నారు, ఏ రకమైన జీవితాన్ని ఏమీ అక్కర్లేదు. మీరు జస్ట్ స్వీకరించండి.
హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడాన్ని, కీర్తనలో పాలుపంచుకోవడాన్ని, భగవంతుని అర్చన క్రమంలో నృత్యం చేయడాన్ని, ఇవన్నీ కూడాను శుద్ధీకరణకి మార్గాలు. ఇది మనకి మానవ జీవితం అనేటువంటిది మనకివ్వబడినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము. ఆ మానవ జీవిత లక్ష్యాన్ని చెప్పడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో శ్రమించి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించారు. తద్వారా మనకి ఈ విజ్ఞానాన్ని అందించారు. సులభతరం చేశారు. ఆచరణయోగ్యంగా దీన్ని భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మన్మనాభవ మద్భక్తో ఇవన్నీ చెప్పారు కదా! వీటినన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి దాన్ని శ్రీల ప్రభుపాదుల వారికి మనకి ఆచరణయోగ్యంగా అందించారు. ఈ విధమైనటువంటి శుద్ధీకరణ ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శుద్ధీకరించబడి భగవద్గీతని అధ్యయనం చేసినప్పుడు మనకి భగవంతుడు స్పష్టంగా అవగతమవుతాడు. అప్పుడు మన జీవితము సఫలీకృతమవుతుంది. భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు మాత్రమే మనం భగవద్గీతని అవగతం చేసుకోగలుగుతాము. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. సో, ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఇంకెవరికైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని